హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో వచ్చేసి శారీ పెయింటింగ్కి డ్రాయింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా శారీ మీద. ఇప్పుడు వచ్చేసి పెయింటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే లీవ్స్కి ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది రౌండ్ బ్రష్ అనమాట. దేనికైనా ఒక రౌండ్ బ్రష్ ఉంటే సరిపోతుంది, చాలా మట్టికి కవర్ చేసేయచ్చు. ఫస్ట్ అయితే ఎల్లో అండ్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఎల్లో వచ్చేసి నేను ఏదైతే లీఫ్ అనేది డ్రా చేసుకున్నాను దాని మిడిల్లో అయితే ఎల్లో కలర్ అప్లై చేసుకున్నాను. తర్వాత ఎడ్జ్ వచ్చేసి గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఈ పెయింటింగ్ అనేది. ఎవరు రాదు నాకు ఇంకా శారీ పెయింటింగ్ రాదు అన్న కూడా చేసేసుకోవచ్చు ఈజీగా. ఈ మెథడ్ కనుక మీరు ఫాలో అవుతే మంచిగా వచ్చేస్తుంది. మీరు లీవ్స్ వన్గా సింగిల్గా వేస్తాను గ్రీన్ కలర్తో ఒకటే వేస్తా అంటే అంత లుక్ రాదు. ఎప్పుడైనా కానీ డబల్ షేడ్ యూస్ చేసుకుంటే ఫ్లవర్స్కి కానీ లీవ్స్కి కానీ చాలా లుక్ వస్తుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఆ ఎల్లో కలర్ వేసిన వెంటనే గ్రీన్ కలర్ అనేది వేసుకోవాలి, అది డ్రై అవ్వనివ్వకూడదు. ఒకవేళ డ్రై అయ్యిందంటే మాత్రం ఆ షేడింగ్ మాత్రం కరెక్ట్గా రాదు. సో మీరు ఎల్లో వేసిన వెంటనే గ్రీన్ కూడా అప్లై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలాగే ఫ్లవర్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఫ్లవర్స్ కూడా ఎలా పెయింట్ చేయాలనేది నేను చూపిస్తాను. ప్లీజ్ మీకు కనుక వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్స్ చేయండి ఎలా ఉన్నది ఏంటి అనేది, ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే మరి బాయ్.